అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి ఈ రోజున తప్పకుండా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇంకా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది, అంటే మొత్తానికి అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే అవి చేసుకోవడం. అలాగే దాంతోపాటుగా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అన్ని విధాలా అనుకూలంగా ఉండడానికి, మానసిక ఎదుగుదలకి అన్నిటికీ బాగుంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క అది లలిత అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి, ఎవరిదైనా సరే శ్లోకాలు పఠించడం కూడా, లేకపోతే పఠించలేమనుకున్న వాళ్ళు విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇలా కాదు మేము మా ఇష్టదైవాన్ని ప్రకారం పెడతాం అనుకున్న ఏది చేసినా తప్పనిసరిగా దాంట్లో మనకి భగవంతుడి మీద భక్తి, అలాగే చేసే ఇంట్రెస్ట్ అవన్నీ ఉండడం బట్టి ఇప్పుడు గోచారీత్యా చెప్తున్న చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే ఎవరి జాతకంలో ఉన్నా దాన్ని అధిగమించడానికి ఇది చాలా వరకు తోడ్పడుతుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక ఇది అందరికీ కామన్గా చెప్పినవి కనుక అందరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇది చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన దశ అంతర్దశల్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దాని పరంగా పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇది మాత్రం గోచారీత్యా చెప్తున్న వాటిల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు.